మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటగా దేవుడు ఎంతటి గొప్పవాడు, ఆయన ఎలాంటి వాడు అనే దాన్ని బట్టి ఈ ఆరాధన సమయంలో నేను ఏ విధంగా ఆరాధిస్తామంటే, మనం రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు మనం ఏం చేస్తామంటే నేర్చుకున్నటువంటి ఆరాధనే చేస్తూ ఉంటారు చాలామంది. కానీ అలాంటి ఆరాధన ప్రభువుకు ఇంపైనదిగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, మాటలు రానివాడు ఎలా మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాడో అదేవిధంగా ప్రభుతో మాట్లాడినట్టు ఉంటుంది. కానీ మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం కనుక రక్షింపబడిన నాటి నుండి ప్రభుతో అనర్గళంగా ఈరోజు నీతో ఏం మాట్లాడతాడో దాని గురించే మాట్లాడాలి. మొదటగా ఆరాధన చేసేటప్పుడు ప్రభువును గణపరచాలా, ఆ తర్వాత మన స్థితిని ప్రభువుకు తెలియపరచాలా, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనను ఆరాధిస్తూ రావాలి. మనం ఇట్లా చూసినట్లయితే 103వ కీర్తనలో 8వ వచనంలో దేవుడు ఎంతటి గొప్పవాడనేది నీకు నాకు బయలుపరచబడతా వస్తూ ఉంది. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేటువంటి వాడు కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు గొప్పతనం ఏంటంటే, ఆయన దయాదాక్షిణ్యటువంటి పూర్ణుడు, దయ చూపించేటువంటి వాడు. దానికి ఏదంటే మరొక పర్యాయపదం జాలి, నీ ఎడల నా ఎడల జాలి చూపించేటువంటి వాడు. అంతేకాకుండా కృప సమృద్ధిగా ఇచ్చేటువంటి వాడు. ఈ కృప లేనిదే మనం ఈ లోకంలో ఈరోజు మనం సజీవంగా ఉండామంటే ఆయన కృప ద్వారానే, లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి వారం. ఎల్లప్పుడూ ఆయన నీతో నాతో గొడవ పడేటువంటి వాడు కాదు. ఆయన మంచి స్నేహితుడుగా, మంచి తండ్రిగా మనకు ఉండేటువంటి వాడు. అంతేకాకుండా ఆయన నిత్యము కోపించేటువంటి వాడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కనుకనే ఆయన ఎప్పుడూ మనకు స్నేహితుడిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, కృప చూపించేటువంటి వాడిగా ఉంటాడు, దయాదాక్షిణ్యపూర్ణుడుగా ఉంటాడు. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో మన స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఆయన గొప్పతనం అది. దయాదాక్షిణ్యపూర్ణుడు, కృప చూపించేటువంటి వాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేటువంటి వాడు, కోపించేటువంటి వాడు కాదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నీవు నేను ఎరిగినటువంటి దేవుడు. నీవు నేను ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి వారము, ఆయన నమ్మినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. కానీ నా స్థితి ఏ విధంగా ఉందంటే, 14వ వచనంలో చివరి లైన్లో ఉంది, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నీవు నేను మట్టి లాంటి స్వభావం. ఆయన నిర్మించిన రీతి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనే కదా తన స్వహస్తాల చేత నేలమట్టితో నరుని నిర్మిస్తూ వచ్చాడు. కనుకనే మనల్ని నిర్మించే రీతి ఆయనకు తెలిసే ఉంది. ఏ విధంగా అంటే మట్టివారం. ఈ మట్టి ఎలాంటి స్వభావం అంటే పడిపోయేటువంటి స్వభావం, విరిగిపోయేటువంటి స్వభావం. అవునా కదా? కుమ్మరికాటికి పోతే మనం చూస్తాం, లేదా కుండలు చూసినట్లయితే పగిలిపోతూ ఉంటాయి. అలాంటి మట్టి పాత్రలమైనటువంటి మనం ఆ మట్టి స్వభావంతో ఈ లోకయాత్రలో రక్షింపబడకముందు నీవు నేను ఏ విధంగా ఉన్నామంటే, ఈ మట్టి లాంటి స్వభావము, పడిపోయిన స్వభావము, లేక విరిగిపోయినటువంటి స్వభావము. అలాంటి స్వభావంలో ఉన్న నిన్ను నన్ను ఎవరు ప్రేమించేటువంటి స్థితి లేదు కదా. ఎవరు ప్రేమించగలరు అలాంటి స్థితిని? ఎవరు ప్రేమించరు. ఉదాహరణకు నేనే చెప్తాను. నా క్లాస్మేటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మేము నంద్యాలలో చదువుకునేవాళ్ళం. అలాంటి సందర్భంలో నా స్నేహితునికి తాగుడు అలవాటు అయింది. ప్రభు కృపను బట్టి మాకు చిన్నప్పటి నుండి లేదు, కానీ నా స్నేహితునికి అయింది. వాడు ఊరికి వచ్చిన తర్వాత అదే అలవాటు ద్వారా తను తాగి ఇంటికి పోయినటువంటి వెళ్ళాడు. వెళ్ళి మధ్యరాత్రిలో ఎప్పుడు బయటకు వచ్చినాడో తెలియదు. పక్కన ఉంటాయి కదా పల్లెటూరులో దిబ్బలు ఉంటాయి కదా, దిబ్బలో పడుకున్నాడు. ఎందుకంటే ఆ దిబ్బలో పడుకొని ఆ మట్టిని ఎలా పొర్లుతూ ఉన్నాడు. కానీ 5 గంటలకు మెలకొచ్చింది వాడికే. లేచి చూస్తే మట్టిలో పొర్లుతూ ఉన్నాడు, మట్టి అంతా పూసుకున్నాడు. అలాంటి స్వభావం మనది కూడా. ఎందుకంటే మన ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే
మట్టిలో ఉండేటువంటి స్వభావం, ఆ దుమ్ము కొట్టుకునేటువంటి స్వభావం, ప్రభువుకు దూరమైనటువంటి స్వభావం, అంతేకాకుండా విరిగిపోయేటువంటి స్వభావము, నలిగిపోయినటువంటి స్వభావం, ఇది పాపానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. దాని నుండి నిన్ను నన్ను కరెక్టే, వాడు పడిపోయినాడు, ఎవరైనా జాలి పడినారా? నా స్నేహితుడు దెబ్బలో పడిపోయినాడు, కానీ వాడిపైన ఎవరైనా జాలి చూపించినారా? ఎవరు చూపించలే. కానీ నీవు నేను కూడా అలాంటి దెబ్బలాంటి స్వభావం, మట్టి కుప్పలో పడిపోయినటువంటి నిన్ను నన్ను ఎవరు ప్రేమించలే ఈ లోకయాత్రలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడిగా ఉన్నాడు. 13వ వచనంలోనే చెప్తా ఉన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు. ఉదయకాల సమయంలో జాలిపడునట్లు అనేటువంటి మాటను బట్టి ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ లోకంలో ఎవరు మనపైన జాలిపడలేదు, కానీ తండ్రి తన కుమారుని మీద ఎలా జాలిపడతాడండి? ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన పిల్లల్ని చేత పట్టుకొని పోతాం బజార్కి కానీ, లేకపోతే ఇంకా స్కూల్కి కానీ తీసుకొని పోతూ ఉంటాం. తీసుకొని పోయేటప్పుడు వాడిని చేయని వదులుతామా? వదలం. అబ్బాయి ఏమో విడిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు, ఎందుకంటే సొంతగా నడవాలని ఆయనకు ఉండొచ్చు ఆశ. కానీ తండ్రిగా మనం ఏం చేస్తామంటే, విడిస్తే ఆడ పడిపోతాడో, కింద పడితే ఎక్కడ గాయమవుతుందో, మరలా హాస్పిటల్ చూపించాలా అని కన్సిడర్, మనం అతని మీద జాలి పడుతూ అతన్ని పట్టుకొని ఆ గమ్యస్థానాన్ని చేర్పించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో ఈ మట్టి పాత్రలైనటువంటి మనల్ని, మట్టి కుప్పలో జీవించేటువంటి మనల్ని, పాపంలో జీవించేటువంటి మనల్ని, ఎవరు ప్రేమించినటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్నును ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుని పైన, కుమార్తె పైన నీవు నేను ఏ విధంగా జాలి పడతామో ఆ విధంగా నీపైన నాపైన జాలిపడి ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనం ఈ మట్టిలోనే ఉన్నామే, నన్ను ఈ లోకం ఎవరు రక్షించలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీపైన ప్రేమ చూపించి, నీపైన జాలి చూపించి, నీ ప్రతి పాపాన్ని ఎవరైనా చూడగలమా? తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో చెప్పగలమా? చెప్పలేమండి. అంత దూరము నా పాపములను ఆయన దూరపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. వాటిని మనం ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను ఎరిగినటువంటి వారం, ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధించుటకు వచ్చినటువంటి వారం. పాపపు స్థితిలో ఉన్న మనల్ని ఆయన రక్షిస్తూ వచ్చినాడు కనుక నీవు నేను ఆరాధించబద్ధులమై ఉన్నాం. అంతేకాకుండా మన స్థితి ఇంకొకటి ఏ విధంగా ఉందంటే, ఇది మట్టి స్థితి, మట్టిలో ఉన్న స్వభావం మనది. రెండవదిగా అంధకారమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మీకా గ్రంథానికి వెళ్తే కనుక మనము అక్కడ 7వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. నా స్థితి 19వ వచనంలో ఉండదండి, 8వ వచనంలో ఉంటుంది. 8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చూడండి ప్రియ సోదర సోదరి, ఇక్కడ నేను చూసినట్లయితే కనుక 103వ కీర్తనలో మనము మట్టి పాత్రలముగా, మట్టి స్వభావస్తులంగా పడిపోయిన స్థితిలోనూ, విరిగిపోయినటువంటి స్థితిలోనూ, పాపములోనే పొర్లేటువంటి స్థితిలో ఉన్న నీవు నేను ఏ విధంగా ఉన్నామంటే ఇక్కడ అంధకారమైన జీవితం. ఎందుకంటే అది కనబడదు. పాపానికి పాపం సమకూర్చుకుంటూ వెళ్తూ ఉంటే అది కనబడని స్థితి. ఆ అంధకారం ఏ విధంగా ఉంటుందంటే కనుక నిర్గమాకాండంలో మోషే చేస్తూ వచ్చినాడు, 10 అద్భుతమైన సూచక్రియలు చేస్తూ వచ్చినాడు. అది 9వ సూచక్రియ, ఐగుప్తులో కటిక చీకటి ఏర్పడిందంట. అది ఆ కటిక చీకటి ఇతరులకు, నీకు నాకు కనబడినటువంటి విధానంలో ఉంటుంది. అలాంటి స్థితి నీవు నేను ఉంటా ఉన్నాం. దానిలో ఎవరమైనా గుర్తుపట్టుకోగలమా? లేకపోతే తోవ చూడగలమా? దారి చూడగలమా? చూడలేము. అలాంటి అంధకారమైన స్థితిలో నా జీవితంలో జీవిస్తూ ఉండగా ఎవరు రక్షించలేదు, ఎవరు నిన్ను విడిపించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు
నిన్ను వెలుగుగా చేస్తూ వచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ వెలుగు ఏ విధంగా ఉందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. చూడండి ప్రియ సోదర సోదరి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలిగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నీవు నేను ఆ వెలుగును గ్రహించలేక అదే అంధకారంలోనూ జీవించినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా నీవు నేను జీవిస్తూ ఉంటే నిన్ను నన్ను ఎవరు విడిపించలేనటువంటి స్థితి అది. అంధకారంలో ఉంటే ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించలేరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఆయన పట్టుకున్నప్పుడు మరి గ్రంథంలో లెక్కించబడలేదు, అది పుస్తకాలలో రాయబడింది. ఆయనను దిగంబరుడిగా చేస్తూ కింద బోర్వెల్ ఉంటుంది కదా, ఆ బోర్వెల్లో 2 కాళ్ళు కట్టి దింపినారంట కిందికి. అలాంటి గాఢాంధకారమైన స్థితి. ఆయన ఎవరు విడిపించినారు? ఎవరు విడిపించలే. అలాంటి స్థితి అంధకారమైనటువంటి స్థితి నా జీవితం పాపంలో ఉండగా. కానీ ఆయన నీపైన నాపైన మరలా జాలి పడుతూ వచ్చినటువంటి వాడిగా మనము 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అదే అధ్యాయం మీకా 7:19 అమ్మా. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేయదు. చూసినట్లయితే ప్రియ సోదర సోదరి, ఇక్కడ ఎవరు నేను రక్షించలే. ఆ మరణం నుండి, ఆ అంధకారం నుండి, ఆ మట్టి స్వభావంలో పాపంలో ఉన్న నిన్ను నన్ను ఎవరు విడిపించలేదు. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీపైన మరలా జాలిపడేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నీ మరలా నీపైన జాలిపడుతూ నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేసి ఆయన సముద్రపు అగాధంలో పడవేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ప్రియ సోదర సోదరి, ఉదయకాల సమయంలో నీవు నేను ఆయనను ఆరాధించుటకు వచ్చి ఉన్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధించుకోకుండా ఏ విధంగా మౌనంగా ఉండగలము? ప్రియ సోదర సోదరి, జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మన దోషములను బట్టి, మన విగ్రహ దేవతలను బట్టి నీవు నేను పాపంలో ఉండేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. జకర్యా గ్రంథము మరి 9వ అధ్యాయము లేదండి 10వ అధ్యాయము 2వ వచనం. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికి సోదగాన్లకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావం చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడరి, కాపరి లేక బాధనందరు. ఇక్కడ చూసినట్లయితే 3వదిగా నీవు నేను ఏ విధంగా ఉన్నామంట? గృహదేవతలను ఏర్పరచుకునేటువంటి వారిగా ఉన్నామంట. ఎప్పుడు? రక్షింపబడక ముందు. అంతే కదా, ఇంటింటికి ఒక దేవత ఉండేటువంటిదిగా ఉంటా ఉంది. ఆ దేవతను పూజించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. లోక ఆచారాలు చేసేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. లోక పద్ధతులు అనుసరించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా వ్యర్థమైన మాటలు పలికేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మన నోట నుండి అనేకమైనటువంటి దౌర్భాగ్యమైన మాటలు వస్తాయి. ఎప్పుడు? ప్రభుని ఎరగకముందు, ప్రభు నేను రక్షింపబడకముందు నా స్థితి ఏ విధంగా ఉంటా ఉన్నది? మొదటగా ఏ విధంగా ఉందండి? మట్టి స్వభావము. అది పడిపోయే స్వభావము, జారిపోయే స్వభావము, పనికిరాని స్వభావము, పగిలిపోయేటువంటి స్వభావము. ఇలాంటి స్థితిలో మొదటగా నా జీవితం ఉండేది. రెండవదిగా అంధకార సంబంధమైనటువంటి జీవితంలో, చీకటిలో, అంధకారంలో, గాఢాంధకారం లోయలలో అని మరి కీర్తనల గ్రంథము 23:4లో ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అని. అలాంటి స్థితిలో నీవు నేను జీవించినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మూడవదిగా గృహదేవతలను పెట్టుకొని నీవు నేను పూజించేటువంటి వారిగా ఉన్నాం. అంతేకాకుండా వ్యర్థమైన మాటలు పలికేటువంటి నా స్థితిలో ఉండగా ఎవరు నిన్ను నన్ను రక్షించగలరు? అలాంటి స్థితిలో ఉంటే దేనికి సాదృశ్యం అండి? మరణానికి దారితీస్తుంది పాపం పరిపక్వమై మరణము సంభవించును. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎవరు రక్షించలేదు. మన స్నేహితులు రక్షించలేదు, మన బంధువులు ప్రేమించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను
రక్షించి నీపైన నాపైన మరలా జాలిపడేటువంటి వాడిగా ఉన్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే మనము నీపైన నాపైన దేవుడు మరలా జాలిపడేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నేను యూదా వారిని బలశాలురుగా చేస్తును, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడుదును. ఇక్కడ చూసినట్లయితే దేవుడు గృహ దేవతలతో ఉన్నటువంటి నిన్ను నన్ను, వ్యర్థమైన మాటలతో పలికేటువంటి నిన్ను నన్ను, సోదె చెప్పేటువంటి స్వభావము కలిగినటువంటి నిన్ను నన్ను ఎవరు రక్షించలేదు, ఎవరు విడిపించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా వారిని బలశాలురుగా చేస్తానంటా ఉన్నాడు. అంటే ఇలాంటి స్థితిలో ఉన్న నిన్నును యూదా వలె, బలమైన దుర్గం వలె నిన్ను చేస్తా అంటా ఉన్నాడు. యూదా అంటే ఏంటండి? స్తుతి, ఆరాధన, ఆరాధించే వ్యక్తిగా నిన్ను నన్ను చేసేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఏ విధంగా అంటే యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి గృహ దేవతలతో ఉన్న నిన్నును, వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి నిన్నును, సోదె చెప్పేటువంటి నిన్నును, గాఢాంధకారములో జీవించేటువంటి నిన్నును, మట్టి స్వభావంలో జీవించేటువంటి నిన్నును ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు రక్షణ కలగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఏ విధంగా రక్షణ కలగజేశాడండి? ఆయన నీ కొరకై నా కొరకై మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. 33.5 సంవత్సరములు ఈ లోకయాత్రలో జీవించి ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. నీ కొరకై నా కొరకై ఆయన చేయాల్సిన అవసరం ఉందా? లేదండి. ఎందుకంటే ఆయన సర్వలోకమును కలగజేసినటువంటి వాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాళుడు, కృప సమృద్ధి చూపించేటువంటి వాడు. అంత గొప్ప దేవుడైండి కూడా నీపైన నాపైన జాలి చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నిన్ను నన్ను నిర్మించాడు గనక ఆయన నీపైన నాపైన జాలిపడి ఆయన నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆయన నీకు రావాల్సిన శిక్షనంతటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పైన వేసుకొని ఆ కలువరి సిలువలో ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయన నీ కొరకై నా కొరకై చేస్తూ కాళ్ళ చేతులలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటము, ప్రక్కన బలెపు పొడితో రక్తమంతా కారుస్తూ వచ్చినటువంటి దేవుడు ఆయన రక్తమంతా కార్చి నీ కొరకై రక్షణ కలగజేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి నీకు ఒక మంచి నివాస స్థలం ఇచ్చుట కొరకై ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మరలా నీ కొరకై తిరిగి రాబోతా ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలా? నీ స్థితిని బట్టి ఆయనను ఖచ్చితంగా ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రియ సోదర సోదరి, ఇంకొక మాట మనం చూసినట్లయితే 4వదిగా లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇది మనకందరికీ తెలిసినటువంటి భాగమే. లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం. 10వ అధ్యాయము 34 అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించిన. ఇక్కడ చూసినట్లయితే మనము ఒక వ్యక్తి ఈయన యెరూషలేము నుండి యెరికోకు వెళ్తా ఉన్నాడు, చకచక దిగిపోతా ఉన్నాడని వ్రాయబడింది. సముద్ర మట్టానికి యెరూషలేము 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ 2000 అడుగుల ఎత్తు నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. కానీ యెరికో అనేది శపితమైనటువంటి జీవితం. నా జీవితం ఎలాంటిది? శపితమైనదే కదా. ఆనాడు మన ఆదాము గారు చేసినటువంటి, అవ్వ చేసినటువంటి పాపమును బట్టి నీవు నేను కూడా శపించబడినటువంటి వారమే, నీకు నాకు రక్షణ లేనటువంటి వారమే. అయినప్పటికీ అలాంటి స్థితిలో ఉన్న శపితమైనటువంటి ఈ యెరికోకు ఈ వ్యక్తి పోయేటువంటి వాడిగా ఉన్నాడు. ఈడ ఆ వ్యక్తి ఒక మనుష్యుడంటే ఎవరో కాదండి, నీవు నేనే. ఆ మనుషుని పేరు నువ్వు నేను అడాప్ట్ చేసుకుంటే అది నీవు నేనే. నీవు నేనే ఈ లోకానికి శపితమైన లోకంలో వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కానీ అపవాది చేత చిక్కుబడి కొట్టబడి మరి వస్త్రహీనుడిగా జీవిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో
మరి యాజకుడు వచ్చినాడు అక్కడికి, ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. చూసినాడు ఆ యాజకుడు, చూసి కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించలేరు అని చెప్పినాను కదా. బంధువులు ప్రేమించలేరు, స్నేహితులు ప్రేమించలేరు, శ్రేయోభిలాషులు ఎవరు ప్రేమించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను నన్ను ప్రేమించేటువంటి వాడు, నీపైన నాపైన జాలి పడేటువంటి వాడు కనుకనే. కానీ యాజకుడు జాలి పడలేనటువంటి వాడు. యాజకుడు అంటే ఉదాహరణకు చెప్తాను, ఇక్కడ దైవజనుడు ఉంటే దైవజనుడు జాలి పడేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన గురి అంతా మందిరానికి పోవాలా, మందిరంలో టయానికి ఆరంభించాలా, తర్వాత టయానికి పాటలు క్లోజ్ చేయాలా, తర్వాత ఆరాధన చెప్పాలా, బలా చెప్పాలా, ఇలాంటి ఆయన ఆలోచనలు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. రెండవదిగా ఇంకొక లేవీలు వచ్చినారు ఇక్కడ. వాళ్ళు కూడా చూసి పక్కకి వెళ్ళిపోయినటువంటి వారే ఉన్నారు. లేవీలు అనుకుంటే మన ఉదాహరణకు నీవు నేనే విశ్వాసులుగా, ఎందుకంటే మందిరంలో పరిచారకులుగా పరిచయం చేసేటువంటి వారిగా ఉంటాం కదా, వాళ్ళే లేవీలు. ఆ లేవీలు కూడా మందిర పని సాపలేయాలా, కసు కొట్టాలా, బండలు దురసల్లా అనేటువంటి పనిలో వాళ్ళు అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కానీ అక్కడికి ఒక మంచి సమరయుడు వచ్చినాడు ఆ దారిలో. కానీ అతని పైన జాలి పడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ మంచి సమరయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. కనుకనే నీపైన నాపైన దొంగల చేత కొట్టబడిన నీవు నన్ను ఎవరు ప్రేమించకపోయినా కూడా, ఈ శపితమైనటువంటి యెరికోలో ఉన్న నిన్ను నన్ను విడిపించుట కొరకై ఎవరు రాకపోయినా కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీపైన నాపైన జాలి పడుతూ ఆయన నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆయన నీపైన నాపైన జాలిపడి ఆయన నూనె పూసి గాయములు కట్టి ఒక పూటకుల్ల వాని ఇంటికి చేర్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎక్కడో లోకంలో ఉన్నవారుగా ఉన్న నిన్ను నన్ను ఆయన రక్షిస్తూ వచ్చాడు. నీ ప్రతి పాపాన్ని తీసివేస్తూ వచ్చినాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము నీ పాపాలు దూరపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. సముద్రపు అగాధ జలములలో నీ పాపాలను పడవేసినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీపైన జాలి పడుతూ ఒక పూటకుల్ల వాని ఇల్లంటే ఎక్కడో కాదండి, ఇది బేతేలు ప్రార్థనా మందిరమా? బేతేలు ప్రార్థనా మందిరం అనేటువంటి ఒక పూటకుల్ల వాని ఇంట్లోకి నిన్ను నన్ను నడిపించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుకోకుండా ఏ విధంగా మౌనంగా ఉంటావు? నువ్వు మౌనంగా ఉన్న ఎడల దేవుణ్ణి దుఃఖపెట్టినటువంటి వాడిగా ఉంటావు. ఎందుకంటే అంత గొప్ప దేవుడైండి కూడా నిన్ను విడిపిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో ఎవరు విడిపించలేదు కదా, ఎవరు ప్రేమించలేదు కదా, ఎవరు నీపైన జాలి చూపించలేదు కదా. కానీ దేవుడు నీపైన జాలి పడుతూ మట్టి స్వభావము నుండి నిన్ను తీసివేసి నీ ప్రతి పాపమును కడిగి తూర్పుకు పడమరకు దూరపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా నువ్వు అంధకారంలో ఉన్న నిన్ను నన్ను ఆయన వెలుగులోకి నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీపైన నాపైన మరలా మరలా జాలి పడతా వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా నాలుగవదిగా ఈ యెరికో అనేటువంటి లోకంలో జీవిస్తున్న నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడుగా నీ కొరకై నా కొరకై ఆయన పూటకుల్ల వాని ఇంట్లో చేర్పించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇది మామూలుగా అయితే సమరయులకు మరి యూదులకు సరిపోదు. ఇలాంటి స్థితిలో ఉంటే కనుక యూదులు ఏం చేస్తారండి? ఆ సమరయుడికి బాగా జరిగిందిలే అంటారా అన్నారా? మనకు సరిపోని వాళ్ళకి ఏదైనా జరిగితే అంటామా అనమా? భలే జరిగిందబ్బా ఈయనకి అంటామా అనమా? ఖచ్చితంగా అంటాం. మన స్వభావం అది, మనుష్యుల స్వభావమే అలాంటిది. ఆ సమయంలోకి ఇంకా మన మాదిరి సెల్లులు ఉంటే కనుక ఫోటోలు కొట్టి ట్విట్టర్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేసేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి అప్పుడు లేదు, ఇప్పుడు ఇచ్చినాడు మనకు అవెల్లా. కానీ అలాంటి సరిపోని స్వభావం ఉన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనటువంటి ఈ గుడ్ సమారిటన్ మంచి సమరయుడు ఆయనను రక్షిస్తూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అతనిపైన జాలి పడేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధించుకోకుండా ఉంటామా? లేక పాత పద్ధతి ఆరాధిస్తామా? ఈరోజు నీతో ఏం మాట్లాడలేదా? దేవుడు మాట్లాడినాడు. ఆ మాటల ప్రకారమే నీవు నేను ఆరాధిస్తే పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు నిన్ను,
ఇక్కడ ఆమె చేస్తూ ఉందా అని అనుకుంటూ ఉండొచ్చు మానవులు, లేదా ఆయన చేస్తూ ఉన్నాడా ఆరాధన అని అనుకోవచ్చు. కానీ పరలోకంలో సంతోషం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 49:13 చివరిగా చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. యెషయా గ్రంథం, ఒక్క నిమిషము నేను తీసుకొని, 49:13 శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఇక్కడ చూసినట్లయితే మనము జాలి అనే మాటను బట్టి మనము వస్తూ ఉన్నాం. శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. శ్రమనందినావా లేదా? మట్టి స్వభావంలో ఉన్న నిన్ను శ్రమనందినటువంటి వాడవే కదా. ఎవరు ప్రేమించలేనటువంటి స్థితే కదా. అంధకారంలో ఉన్న నిన్ను ఎవరు విడిపించలేనటువంటి స్థితే కదా. అంతేకాకుండా గృహ దేవతలతో పూజించేటువంటి నిన్ను ఎవరు విడిపించలేదు కదా. నిజదేవుని ఎవరు చూపించలేదు కదా. అంతేకాకుండా అపవాది చేత కొట్టబడి దిగంబరుడుగా ఉన్నటువంటి నన్ను ప్రభు నేను శ్రమనందుతా ఉంటే ప్రభు నీపైన నాపైన జాలిపడి ఆయన కలవరిశిలో రక్తం చేత నన్ను ఓదార్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకొరకై ఆకాశం ఉత్సాహధ్వని చేస్తూ ఉందంట. అవునా కాదా? మరి నేను ఉత్సాహధ్వని చేయాలనా లేదా? ఉత్సాహధ్వని యూదా అంటే స్తుతి అన్నాం కదా. ఆ స్తుతి ప్రభు కొరకై నేను ఆరాధించుటకు బద్దులమున్నాయి. ఆకాశమే ఆరాధిస్తూ ఉంటే నేను ఆరాధించకపోతే ఏ విధంగా ఉంటాం? భూమి కూడా ఆరాధిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. ఆ సంతోషాన్ని ప్రభు నన్ను ఈ విధంగా రక్షిస్తూ వచ్చావు, ఆ సంతోషాన్ని నీకు నేను వెదజల్లుకుంటా ఉన్నాను అని ప్రభువు నువ్వు ఆరాధిస్తే కనుక పరలోకంలో ఖచ్చితంగా ప్రభు సంతోషించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పినవన్నీ నీకు గుర్తుండకపోవచ్చు. ప్రియ సోదరా సోదరి, దేవుని గొప్పతనాన్ని నీవు ఫస్ట్ వివరించండి. 103వ కీర్తనలో 8వ వచనంలో ఉంది కదా, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేటువంటి వాడు కాదు. ఏ విధంగా ఆరాధిస్తావంటే, నీవు నిజంగా గొప్ప దేవుడవయ్యా, దయా దాక్షిణ్యపూర్ణుడవు, కృప సమృద్ధి చూపించేటువంటి వాడవు, నా పట్ల కోపించేటువంటి దేవుడవు కాదు, నా పట్ల జాలి పడేటువంటి దేవుడు. నేనైతే మట్టి స్వభావంలో పడిపోయిన స్వభావము, విరిగిపోయినటువంటి స్వభావము, పగిలిపోయినటువంటి స్వభావము, పనికి రానటువంటి వాడను. అందుకొరకే అంధకారంలో నేను జీవిస్తూ ఉన్నాను. ఆ అంధకారం నుండి నన్ను ఎవరు వెలుగులోకి నడిపించలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు, నా పైన జాలిపడలేదు. అంతేకాకుండా గృహ దేవతల చేత విగ్రహారాధికుడిగా ఉంటిని, వ్యర్థమైన పలుకులు పలికేటువంటి వాడిగా ఉంటిని. అంతేకాకుండా అపవాది చేత కొట్టబడినటువంటి వాడను, శ్రమనందుతూ ఉన్నటువంటి వాడను, మరణానికి పాత్రుడైనటువంటి వాడను. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఎవరు ప్రేమించలేదు, నా పైన జాలి పడలేదు. ఇంత గొప్ప దేవుడవైండి నా కొరకై ఈ భూమి మీదకి వచ్చి మీరు ఆ కార్చిన రక్తం ద్వారా నాకు విడుదల, విమోచన, రక్షణ ఇచ్చినారు. అంతేకాదు నా ప్రతి పాపాన్ని తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపరిచారు. సముద్రపు అగాధ జలములలో పడవేస్తూ వచ్చారు. నన్ను అంధకారం నుండి వెలుగులోకి నడిపించినటువంటి వాడిగా ఉంటా ఉన్నావు ప్రభా. ఇంత గొప్ప దేవునికి ఆరాధించుకోకుండా ఏ విధంగా ఉండలను అని చెప్పి దేవునికి స్తుతులు అర్పిస్తూ నీ ఆరాధన ప్రభువుకు అర్పించేటువంటి వారిగా ఉండాలని ప్రేమ చేత మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.